ఓకే. ఏంటి ఎవరు రాలేదు ఇంకా? ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఏంటి స్టాండ్ సౌండ్ కూడా నాకు వినిపిస్తోంది. చిచి భ్రమ. లైట్కి కూడా సౌండ్లు ఉంటాయా? ఏదో ఇవాళ నేను శబ్దం మూవీ ఇంటర్వ్యూ అనేసరికల్లా నన్ను భయపెట్టడానికి ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. కెమెరా అవతల ఎవరు లేరు. హలో 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 చిన్న చిన్న అమ్మా పోనీలే, నువ్వైనా ఉన్నావు. ఒక స్పూన్ కావాలి. ఈ శబ్దం కూడా ఇంత బ్రైట్గా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వామ్మో, ఎక్కడో ఉండేటువంటి మా ఆయన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరో ఒకళ్ళు చెప్పండి బాబు. బాబు నేను చెప్పనా? తమన్ గారు కూర్చోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ సినిమా శబ్దం కాబట్టి అక్కడక్కడి నుంచి మీకు అన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. యు మీన్ పారానార్మల్ యాక్టివిటీ? ఎస్, ఇట్స్ పారా అబ్నార్మల్ యాక్టివిటీస్. అది నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను కదా, పారా అబ్నార్మల్ యాక్టివిటీస్. మీ టీం అందరూ వచ్చారా? వాళ్ళు వస్తే ఇంకా శబ్దం ఎక్కువ అవుతుంది. పిలవనా అందరూ? పిలిచేయండి. కమ్ బాయ్స్. అమ్మ బాబోయ్, ఓ క్షణానికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఏంటండి ఆ శబ్దాలు? డైరెక్టర్ అరివడగన్ గారు, మాకు రకరకాలైన శబ్దాలు వినిపించాయండి. మీరు సినిమా తీయడం ఏమో కానీ. ఆది పినిశెట్టి గారు, మీరు వైశాలి తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ లో చేస్తున్నారు. ఆఫ్టర్ వైశాలి ఇదేదో ఈయన మొదలెట్టేశారు. కింగ్స్లీ గారు. శబ్దాలకి మెయిన్ కారణం వచ్చేసి ఆయన ఈయన, సో వాళ్ళని అడగాలి మీరు. కాదండి, నాకు శబ్దాలు వినిపించాయి. కేవలం రీజన్ ఏంటంటే మీరు ఈ శబ్దం అనేటువంటి సినిమాతో February 28 థియేటర్స్ లో కనిపించబోతున్నారు కాబట్టి ముందుగానే నాకు ఎందుకు హాలుసినేషన్ లాగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. దానికి ఒకటే సొల్యూషన్ అండి, 28 సినిమా చూసేయండి. ఇంకా కొన్ని శబ్దాలు వినిపిస్తే దాంతో మీ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆల్రెడీ చాలా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి శబ్దాలు, పక్కింటి వాళ్ళ శబ్దాలు, అవన్నీ. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు ది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. తమన్ గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఆయన ఒక యాక్టర్. మనం ఈ మధ్యకాలంలో ఆయన రీల్స్ తెగ చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఒక క్రికెటర్, అలాగే ఆయన అప్పుడప్పుడు ఒక యాంకర్ కూడా. సో ఇన్ని ఉన్నటువంటి షేడ్స్ లేదండి, నాట్ ఎట్ ఆల్. యు ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అండ్ అలాగే రెడిన్ కింగ్స్లీ గారు, వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. మీరు తెలుగులో మాతో ఏదైనా మాట్లాడితే. తెలుగు రాదు. అదే వచ్చు, తెలుగు వచ్చు మీకు. తెలుగు రాదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంకేం ప్రిపేర్ అయ్యారు మీరు? ఏం ప్రిపేర్ అవ్వాలా? అదిగోండి మీరు మాట్లాడుతున్నారు. ఏమండి, చిన్నప్పటి నుంచి నా ప్రోగ్రాంలు చూసి పెరిగిన చాలా మందికి తెలుగు వచ్చేసింది. మీరు కూడా నా ప్రోగ్రాంలు చూస్తూ ఉండండి. ఇప్పుడు నేనేం మాట్లాడాను మీకు అర్థమైపోయింది కదా? అమ్మయ్యా, ఓకే. సార్ అరివడగన్ సార్, మీకు అర్థమవుతుంది కదా మేము మాట్లాడేటువంటి తెలుగు? మెల్లిమెల్లిగా మాట్లాడాలి. అండ్ అలాగే ఆది గారిని మనము ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, మీ ముగ్గురి కాంబినేషన్ ఎస్పెషల్లీ వైశాలి సినిమాలో చూసాము. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది ఈ సినిమా ద్వారా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ థ్రిల్లర్. అప్పుడు ఆ జనరేషన్కి తగ్గట్టుగా, అంటే మరీ ఎక్కువ సంవత్సరాలు కాదు కానీ బాగా భయపెట్టారు. కానీ ఇది 10 times మోర్. ఏమంటారు ఆది గారు? ఇది డిఫరెంట్ వరల్డ్ అండి కంప్లీట్ గా. బట్ ఆ భయం అనేది కామన్ ఫ్యాక్టర్, ఈ థీమ్ అనేది కామన్ ఫ్యాక్టర్, బట్ కాన్సెప్ట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బావతే అదరగొట్టాడు మ్యూజిక్. మేము వినబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మాకందరికి బాగా సుపరిచితమైనటువంటి హీరోయిన్. మాఘమాసం ఎప్పుడొస్తుందో టడాంటన్ టడాంటన్ మౌన రాగాలెన్. ఇంకా పాడలేను ఎందుకంటే కాపీ రైట్ పడిపోతుంది కాబట్టి. సో లైలా గారు, సో హ్యాపీ టు సీ యు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని ఎలా వదిలిపెట్టామో ఇంచు పెరగకుండా అలాగే ఎలా వెనక్కి వచ్చారు మీరు? అంటే you are the same. How did you not change? You are the same also. How did you not change? But I have been visible, no, all throughout. I have always been doing something or the other. I'm still invisible. See? Yeah, here. I'm not on the but actually, Benditara mimmalni miss ayyindi konni samvatsarala nunchi. We are seeing you again. Very, very happy. Very happy. Thank you. So we'll start off with sir. Yes. Yes, sir. I am. You can start with Taman also. Taman garu. You can start with Taman and Adi. Sare Taman garu tone మొదలు పెట్టేద్దాం. Taman garu, మీరు ఆది గారి కాంబినేషన్ లో ఒక 2 సినిమాలు వచ్చాయి.
కానీ మీరు డైరెక్టర్ గారి కాంబినేషన్ లో ఇప్పటికి 5వ 6వ సినిమా, 4th ఫిల్మ్. శబ్దం 4th సార్. శబ్దం 4th ఫిల్మ్. సో మీ ర్యాపో ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది? చాలా చాలా ఒక లాంటి ర్యాపో ఇది. బాయ్స్ సినిమా అప్పుడు ఇతనే లాస్ట్ అసోసియేట్ శంకర్ గారికి. ఇతనే మొత్తం, ఇతని పని ఏంటంటే నన్ను చూసుకోవడమే ఇతని పని సినిమా. బికాస్ నేనే మాట వినేవాడిని కాదు. మోస్ట్ 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 టార్చరస్ హ్యూమన్ ఎవర్ ఇన్ ద బాయ్స్ సెట్. అంటే ఇప్పుడు కారవన్లో బ్లగ్ పీకేసేవాడిని, సిద్ధార్థ్ కారవన్లో బాత్రూమ్కి వెళ్ళే పైప్ ఆపేసేవాడిని, భరత్ బాత్రూమ్కి వెళ్తే వెంటనే వాడి పైప్ ఆపేసేవాడిని. సో ఇలా చాలా పెంటలన్నీ చేసేవాడిని. దీన్ని అన్ని కంట్రోల్ చేసేవాడు హరివల్లగానే. ఇతనికి వాడు చాలా కోతి, వాడిని జాగ్రత్త చూసుకొని ఇతను అప్పచెప్పాడు. ఇన్ఛార్జ్ ఇతను సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో ఉన్నాడు. సో దిస్ గై వాస్ నర్సరింగ్ మీ యాక్చువల్లీ. సో స్వీట్ ఆఫ్ హిమ్. సార్ நீங்க அப்பவே நினைச்சீங்களா that he'll become such a big music director? and நடுவுல வந்து ஒரு ஜெயில் சாங் வந்துச்சு. ஓகே, அந்த படத்துல ஒரு பிட் சாங் மாதிரி ஜெயில் சாங். டாக் இன் இங்கிலீஷ். sir in english is better. இப்படி பார்த்தா இந்த இன்டர்வியூ வேற தமிழ் சேனல்ல தான் போடணும். ஓகே ஃபைன். நான் தமிழ்ல வைரல் ஆயிடுவேன். Okay. Actually there was a small bit song in that boys, okay, the jail song where all the boys will get caught in the jail and they'll be staying at the night, okay. At that time no, all the boys will be singing, or the plates no, they will be singing a song, for song. That song is composed by Taman on the day before itself. Yeah. సారీ అండి, ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పలేకపోయాను. No, because that was very big song. Actually night it was a shoot. Very accident. By afternoon around 2 or 3 o'clock he just start the tune and just made it. That is okay. Very accidental there, but very comical way only we started మా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఇతని పనే నా చుట్టూ సాయి రెడీయా ఏ చూడరా వాడు బండరా అసలు ఎక్కడ కనపడట్లేదు అన్ని అందరితో తిడుతూ అసలు విపరీతం. అసలు బాయ్స్ యాక్చువల్లీ వాస్, నేనేదో యాక్టింగ్ మన అలా అనుకోలేదు కానీ బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బట్ ఇతని వల్ల ఆ సినిమాలో నేను కొంచెం బయటపడ్డాను. బాగా నన్ను జాగ్రత్త చూసుకుని ఇప్పుడు శంకర్ గారు ఈ మూడ్లో ఉంటారు, వీళ్ళు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి, మనకి ఏం రాదు, యాక్టింగే రాదు, బట్ ఇది హీ మేడ్ ఇట్ హ్యాపెన్ బాయ్స్ అప్పుడు. సో అప్పుడు హీ హ్యాడ్ అ బిలీఫ్ ఆన్ మీ. బాయ్స్ నాకేంటంటే అట్ ఏజ్ ఆఫ్ 25 ఐ వాంట్ టు బికమ్ కంపోజర్. ఓకే, మీరు ముందే డిసైడ్ చేశాను. ఏదో ఏ సినిమా అయినా 25th ఇయర్లో వీ హ్యావ్ టు కంపోజ్. సో కరెక్ట్గా నా మేనిఫెస్టేషన్ రైట్ అయింది. ఇతను కరెక్ట్గా నా 25th ఇయర్లో కరెక్ట్గా వచ్చి ఈరం సినిమా ఇచ్చాడు. ప్రాబ్లం ఏమైందంటే శంకర్ గారు ఏంట్రా నువ్వు ఇంత పెద్ద సినిమా చేసి అసలు అన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తున్నావంట. లింగుస్వామి గారి సినిమాలు వచ్చాయి, చాలా అజిత్ గారి సినిమాలు, విజయ్ గారి సినిమాలు చాలా వచ్చాయి యాక్టింగ్కి. బట్ 7G రెయిన్బో కాలనీ దాంట్లో కూడా నేను యాక్ట్ చేయాల్సింది. బట్ అవన్నీ రిజెక్ట్ చేసేసాను. యాక్టింగ్ మన కప్ ఆఫ్ టీ కాదు. సో ఎందుకో బాయ్స్లో ఏదో వై రెహమాన్ గారు సో బిగ్, వై శంకర్ గారు సో బిగ్, వై ఏం రత్నం గారు సో బిగ్, రవి కే చంద్రన్ గారు. సో ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఐ వెంట్ త్రూ బాయ్స్. బట్ తర్వాత చాలా సినిమాలు రిజెక్ట్ చేసేసాను. శంకర్ గారు 3-4 years తర్వాత కాల్ చేశారు, ఏంట్రా అన్ని సినిమాలు వదిలేసావంట, ఇంత లైఫ్ ఇచ్చి మాకు ఏం యూస్ అంటే ఐ వాంట్ టు బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడగలేదు. One thing I want to tell, actually he is among the boys is the highest paid actor. Highest paid boy. Congratulations. ఇన్ని సార్లు చెప్పట్లు. Every time he used to tell, okay, whenever he doesn't want anything, no, he will be saying, hey, I am the highest paid actor, okay, just listen to my words. అదంతా మాకు చెప్పక్కర్లేదు కానీ హైయెస్ట్ పేడ్ అనేది తెలిసింది. సిద్ధార్థ్ గారికి నాకు అసలు పడదు. సిద్ధార్థ్ గారు వస్తాడనమాట, వచ్చి ఏ ఐఎమ్ హీరో, ఐఎమ్ ద హైయెస్ట్ పేడ్. నువ్వు హీరో అవుతే ఏంటి, హీరోయిన్ అవుతే నాకేంటి, నన్ను అంతా నాకు కన్విన్స్ బేటా అన్ని జాగ్రత్తగా అసలు వచ్చి పూల్ మీద పెట్టి ఇచ్చేసేవాళ్ళు, టార్చర్ పెట్టేసేవాడిని. అంటే సాక్స్ గొడవలు కూడా వస్తాయి, సాక్స్ లో గొడవలు కూడా వస్తుంది. సిద్ధార్థ్కి నైకీ సాక్స్ ఇస్తారు, మాకు ఇక్కడ డాన్ ఫుట్వేర్ అని ఏదో ఫుట్వేర్ లో నైలాన్ సాక్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అలా వెళ్ళి రత్నం గారు టేబుల్లో పడేస్తాను. పడేసిన వెంటనే ఏంటమ్మా సాక్స్ పడేస్తామంటే, సార్ వాడు డ్యాన్స్ ఆడేదే నేను ఆడుతున్నాను, నాకు వాడికి మంచి సాక్స్ నైకీ సాక్స్ నాకు నైలాన్ సాక్స్ ఇస్తే. సో ఈ ఫైట్స్ అన్ని భరించి జ్యూస్ మ్యాటర్, జ్యూస్ కూడా చెప్పండి. జ్యూస్ మ్యాటర్ సమ మ్యాటర్.
సిద్ధార్థ్ విల్ బి అరౌండ్ గర్ల్స్ ఆల్వేస్. అంటే గర్ల్స్ విల్ బి అరౌండ్ సిద్ధార్థ్. లేదు షూటింగ్ లోనే. అంటే వాడు చాలా ప్రోవర్బ్స్ రీవర్బ్స్ తో చెప్తూ ఉంటాడు. అంటే టుమారో సాటర్డే, డే ఆఫ్టర్ టుమారో సండే ఇలాంటివన్నీ చెప్తుంటాడు. సో వాడికి ఆ ఎంబీఏ స్టూడెంట్ కాబట్టి అందరు అమ్మాయిలు వాడిని చూస్తూ వాడు మా షేర్ మార్కెట్ రేపు చాలా క్రాష్ అవుతుంది, బీ రెడీ. సో దాని తర్వాత నెక్స్ట్ సీన్ మీరు అందరూ ఎలా చేయాలి, మొత్తం ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అని సిద్ధార్థ్ బాగా చెప్పేవాడు వీళ్ళందరికీ. నేను అసలు మాటే వినేవాడిని కాదు. నేను బాగా తినేసి వచ్చి ఫుల్ చెమటలతో నుంచునేవాడిని సెట్లో. ఒక్క వీడియో చెప్పేది నేను ఎందుకు వినాలి, జ్యూస్ కదా. సో నేను అబ్బాయిలతో ఉంటాను ఫుల్, బాయ్స్ అబ్బాయిలతో ఫుల్ అలా కూర్చున్నప్పుడు లక్ష్మణ్ అనే కూడా ఉండేవాడు. ఆడు వచ్చి జ్యూస్ మాస్టర్ అనమాట టీంలో. ఆడు సడన్గా ఏమైంది, మంచి గాజులో పైన మూసి గాజు గ్లాస్లో మూసి ఒక మోసంబి జ్యూస్ తీసుకెళ్తున్నాడు. నాకు వాడు వెళ్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని. చూస్తే వెళ్ళి సిద్ధార్థ్కి ఇస్తున్నాడు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ రే నాకు జ్యూస్ పట్టరా అన్నాను. వస్తే ఓకే మా 5-6 మంది ఉన్నాం, తీసుకొచ్చి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్లో అన్ని ఒలికిపోయి ఒకే ప్లేట్లో తీసుకొచ్చి అన్న త్వరగా తాగేసి అన్నాడు. ఆయనకి మాత్రం ఇంత పెద్ద జగ్గు గాజు గ్లాస్లో మూసుకుంటే సేమ్ ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ హైయెస్ట్ పెయిడ్. ఇప్పుడు తలుచుకుంటుంటే బాగా కదా హైయెస్ట్ పెయిడ్ పో, లేకపోతే రత్నం గారికి చెప్తా. 10 రూపాయలు జ్యూస్ నాకు సాఫ్ట్ గార్డెన్ అతనే తెలుగు మాట్లాడాడు, అతను కూడా నాకు సెట్లో. సో ఆ 10 రూపాయల జ్యూస్ కానీ రత్నం గారికి కంప్లైంట్ వెళ్ళేది, సార్ జ్యూస్ సర్వ్డ్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్. సో అది శంకర్ గారికి వెళ్ళేది కంప్లైంట్స్ అంతా. చాలా సార్ ఏంటి ఇంత చీప్గా కొట్టుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారలేదండి. ఆయన ఇంకా అదే అరే ఆ రోజు అంత గొడవ ఎలా చేసేవారు అన్న ఎక్స్ప్రెషన్ లోనే ఉన్నారు. అవును, చాలా జ్యూస్ గొడవలు, సాక్స్ గొడవలు చాలా జరుగుతాయి అసలు సెట్ లో, చాలా చీప్ గొడవలు జరుగుతాయి. బట్ అప్పుడు కూడా ఇతను నమ్మి ఎస్ పిక్చర్స్ లో ఫస్ట్ ఇతని సినిమా కూడా అదే. బట్ ఈరంకి చాలా మంచి డెమో వచ్చేసాం, నాది మనోజ్. అది నీది ఫస్ట్ సినిమా, సెకండ్ ఫిల్మ్. సో మేమందరం కలిసి ఒక డెమో చేసాం. అంటే వాటర్ని విలన్గా ఎలా చూపించాడు, వాటర్ ఒక విలన్గా ఎలా చూపించాలన్నప్పుడు అసలు వేరే లెవెల్లో హీ మేడ్ దట్ స్క్రిప్ట్. సో ఈయనేం చెప్పాడు, ఆ సినిమాని అలా బిలీవ్ చేయాలంటే ఏదో స్కోర్ కావాలి. సో నా దగ్గరకు వచ్చాడు. సో నమ్మి అప్పుడు నేను మణిశర్మ గారి దగ్గర వర్క్ చేస్తుంటే వచ్చి నాకు ఫుటేజ్ చూపించి ఇతను మనోజ్ పరమహంస వచ్చి షూట్ చేస్తే ఆ వీడియో శంకర్ గారికి నచ్చి వెంటనే వి స్టార్టెడ్ దట్ ఫిల్మ్. సో అప్పుడు వి స్టార్టెడ్. బిఫోర్ కమిటింగ్ ద కంపెనీ ఇట్సెల్ఫ్ ఐ వెంట్ టు తమన్ and there he composed on particular for the pilot track. That same theme music he did that day itself in the pilot track itself. That theme music only we did it for that intro portion. That is the theme. In the movie it's there. In the movie. Oh, okay. Yeah, because నేను వీడికి ఇంకా చాలా పెద్ద సినిమాలు రావాలి యాక్చువల్గా. Arivu should do more big films for his like ideas, for his talent. ఐఎమ్ షూర్ ఈ మూవీ ఏదైతే రిలీజ్ అవ్వబోతుందో ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. లేదా నిజంగా ఆది రియల్లీ సపోర్టెడ్ Arivu. like ఇనిషియల్ డేస్లో ఇట్ వాస్ టఫ్ బికాస్ ఇతన్ని బిలీవ్ చేయడానికి శంకర్ గారు అసోసియేట్ ఎంతైనా చెప్పినా కూడా ఒక వాటర్ని ఒక విలన్గా నేను చూపిస్తాను అని చెప్పి వీళ్ళ టీమ్గా వచ్చి ఆది బిలీవ్ చేసిన పెద్ద విషయం. ఆ టైంలో దట్ ఫిల్మ్ అసలు ఇప్పుడు కూడా ఇట్స్ దట్ ఫిల్మ్ ఈరం వైశాలి అనేది ఒక టెక్స్ట్ బుక్. అంటే మేకింగ్ కానీ విజువల్ కానీ అండ్ సౌండ్ ద వే వి క్రియేటెడ్ ద హోల్ సౌండ్ స్కేప్ ఫర్ ద ఫిల్మ్. అండ్ శంకర్ గారు అసలు ఏం వాట్ అ విజన్ వీ హ్యాడ్ ఫర్. అండ్ Arivu is very brilliant. తను తీసిన లాస్ట్ 5 సినిమాలు కూడా, లాస్ట్ 4 ఫిల్మ్స్ కూడా వెరీ లవ్లీ ఫిల్మ్స్. కుట్రం 23 ఆల్సో, బార్డర్ నాట్ ఎట్ రిలీజ్, ఆరది సినిమా వలినం. Valinam we did it. Okay, that is also an amazing from both of our combination because that has 5 songs and 5 songs are beautiful. That is the thing. Yes, సూపర్ అండి. Exactly. సో మీ కాంబినేషన్ ఎలా స్టార్ట్ అయింది, మీ ర్యాపో ఏంటి, దాని వెనకాల తమన్ గారు చేసినటువంటి చిలిపి అల్లర్లు ఏంటి అన్నీ తెలిసాయి మాకు. ఇప్పటి వరకు తెలియలేదు. డాకు మహారాజ్, నందమూరి తమన్ గారు
ఈయన వెనకాల ఉండేటువంటి కథలు ఇవన్నీ మీరు తెలుసుకోండి. Actually, every time I am a great fan of that Dugudu and all the songs, Businessman and till now, Daga Magarajan, anything else, I am great fan. Whenever I used to go in the car now, I used to play mainly Dugudu song only for the energy, the mood. The mainly I appreciate is the orchestrations level. That unbelievable, okay. For each and in BGM also, no, for each and every time I used to praise him. For each scene wise, I will be putting the BGM. Not getting the track from the song and then playing it. Correct. Each and every BGM, every character should have a theme, and every scene will have a particular that level will be raising. Gradation. Yeah, gradations will be there. ఒక పక్కన కమర్షియల్ మ్యూజిక్ ని అంటే టాప్ గా చేస్తూ ఇటుపక్క ఒక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ ని హ్యాండిల్ చేయడం కష్టం అండి, రెండింటిని బ్యాలెన్స్ చేయడం. మీరు వైశాలిలో చూసారంటే ఫుల్ కంటెంట్ బేస్డ్ మ్యూజిక్ ఉంటుంది, ఆ బీజిఎమ్స్ ఇప్పటికీ గుర్తుంటాయి. అదేలా ఈ సినిమాలో కూడా ఎక్కడ సినిమా మూడ్ నుంచి అవే వెళ్ళకుండా దాని లోపలిని ప్లస్ సినిమా విజువల్స్ ని ఇంకా ఎలివేట్ చేసి ఒక మ్యూజిక్ బీజిఎం మా బాగా ఇచ్చారు. నౌ ఇప్పుడు ఉండే మనకు ఉండే టెక్నాలజీకి ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ప్లే రియల్లీ బిగ్ గేమ్ అండి. అంటే విత్ ద సౌండ్ ఇన్ ది థియేటర్స్. అంటే వీ హ్యావ్ సో మెనీ స్పీకర్స్ లైక్ 64 అరౌండ్ 64 ప్లస్ మనకి 2 సబ్ ఊఫర్లు పైన కూడా ఉంటాయి. రూఫ్ లో కూడా మీరే చెప్పాలి. అట్మాస్ స్పీకర్స్, అట్మాస్ సబ్స్ పైన కూడా ఉంటాయి. మీరు ఏఎంబి థియేటర్స్ కొంచెం ఆల్ దిస్ AAA థియేటర్స్ అని మీరు వెళ్తే ఆల్ బిగ్ మల్టీప్లెక్స్కి వెళ్తే మీకు రూఫ్లో కూడా సబ్స్ ఉంటాయి. సో దట్స్ రియల్లీ గ్రేట్ టెక్నాలజీ. ఫ్యూచర్లో ఇంకా మనకి 4D సౌండ్ చాలా మారిపోతాయి. ఎవ్రీ సీట్ విల్ హ్యావ్ అ సౌండ్. యూ కెన్ హ్యావ్ యువర్ వాల్యూమ్ కంట్రోల్ ఫర్ ఎవ్రీ సీట్. అలా కూడా వచ్చేస్తాయి. గ్రౌండ్ సౌండ్ ఇలా చాలా ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు శంకర్ గారు కదా. ఇది 2.0కి ఒక థియేటర్లో లిటరల్లీ హీ వైర్డ్ ద హోల్ థియేటర్. ఓ స్పీకర్స్ అన్ని పెట్టి చాలా గ్రౌండ్ నుంచి సౌండ్ వస్తే ఎలా అని ఆ పెద్ద టెక్నాలజీ కూడా జరుగుతుంది. సో మనకి అమెరికాలో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఒక మల్టీప్లెక్స్ హ్యాస్ ఒక 3D థియేటర్ వేర్ ఎవ్రీ సీట్ విల్ మూవ్ అకార్డింగ్ టు ద ఫిల్మ్స్ మూవ్మెంట్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సౌండ్ సిస్టమ్. సో ఫ్యూచర్ లో విల్ హావ్ దట్ థియేటర్స్ ఆల్సో. కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ కి అలాంటిది లేకుండా ఉంటేనే బెటర్ అండి. ఎందుకంటే మామూలుగా ముందు నుంచి వచ్చేటువంటి సౌండ్లకి మేము హడలిపోయి చచ్చిపోతాము. ఇక కింద నుంచి కూడా సౌండ్ వచ్చిందంటే మా పరిస్థితి ఏంటో వద్దు. No, but see, శబ్దం is like completely ఒక డిజైన్. అవును, అంటే మీకు కెపాసిటీ ఉందండి, మీరు డెసిబెల్స్ ఎంతవరకైనా వినగలుగుతారు. అది నాకు ఇది బికాస్ సినిమా 10 సార్లు చూస్తాం కాబట్టి సో వీ హ్యావ్ టు ఫార్మ్ అ టైల్. అది బికాస్ అరివల్కి నేను నమ్ముతాడంటే తమన్ కూడా ఒక నరేటరే, మ్యూజిక్ కూడా ఒక నరేటరే, పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని. సో దట్ హీ ట్రస్ట్ అ లాట్. సో అప్పుడు ఏమవుతుంది, రైటింగ్లోనే మ్యూజిక్ డైరెక్టర్కి కూడా స్పేస్ ఇవ్వాలని వచ్చేస్తుంది ఎడిటింగ్ రూమ్లో. సో వీళ్ళందరూ స్పేస్ ఇస్తాయి కాబట్టి వీ కాంట్ గివ్ ద సౌండ్ ప్రాపర్లీ. డైలాగ్ నింపేస్తే మ్యూజిక్ పైకే రాదు. సో ఐ థింక్ దిస్ పీపుల్ దే నో ద వాల్యూ ఆఫ్ కంపోజర్. అంటే తను ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళినా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు వస్తుంది. ఇట్స్ నాట్ మీ బికాస్ హీ వాల్యూస్ దట్ స్పేస్. సో ఆ స్పేస్ నేను ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఇక్కడ స్పేస్ లేదు కానీ నేను కొంచెం స్పేస్ తీసుకొని ఆది గారికి ఇస్తున్నాను ఇప్పుడు ఈ స్పేస్. ఆది గారు, ఈ పారానార్మల్ యాక్టివిటీ అన్న పదం వింటేనే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే దేర్ హ్యావ్ బీన్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ విచ్ వీ హ్యావ్ సీన్ ఆన్ యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటాం వేర్ పీపుల్ హ్యావ్ రియల్లీ గాన్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్. మీరు ఎంతవరకు నమ్ముతారు ఇది? నిజం చెప్పాలంటే ఈ సినిమా ముందాక అంత నమ్మకం ఏం లేదండి. దాని గురించి ఎక్కువ చదివింది లేదు, ఏం లేదు. ఎప్పుడైతే నేను స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చారో కొంచెం మీరు చెప్పినట్టు ఆ వీడియోస్ రీసెర్చ్ మెటీరియల్ మొత్తం ఇచ్చి చదవమని చెప్పారు. అది చదివిన తర్వాత ఆ వీడియోస్ గౌరవ్ తివారీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు బాంబేలో, లైసెన్స్డ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటరు. ఆయన వీడియోలు చూసి ఆయన రాసిన చదివి అని చూసిన తర్వాత మేబీ ఉంటాయేమో అని ఒక చిన్న నమ్మకం కలిగిందండి. ఎనర్జీస్ అనేవి మేబీ కన్నుకు తెలియకుండా ఏమైనా ఉన్నాయేమో. తెలిసిపోతుంటాయి మనకి. ఒకసారి ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. లాస్ట్ టైం ఒక డాలస్లో షోకి వెళ్ళాము, వేస్తే ర్యాంచ్లో ఉన్నాం. ఒక 3 ర్యాంచ్లో ఉందాం, ఈ హోటల్స్ బోర్ కొట్టేస్తా ఉంది అని చెప్పి ఒక ర్యాంచ్ బుక్ చేసి మేమే కుక్ చేసుకుందాం అని ఉంటే వి వెంట్ టు వన్ ర్యాంచ్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఒకలాంటి నెగటివ్ వైబ్. హిస్టరీ అన్ని తీసి చూస్తే అసలు కమెంట్స్ అన్ని వెళ్ళి ఆ ర్యాంచ్ అన్ని కమెంట్స్ వెళ్ళి చూస్తే ఎవడో వెళ్ళొద్దు, ఆ ర్యాంచ్కి వెళ్ళొద్దు, హాంటెడ్ ర్యాంచ్ అని అసలు ఎన్నో వర్స్ట్ రివ్యూస్ ఉండింది. ఇంకా బయలుదేరాం చూడండి, పరిగెత్తాం చూడండి. ఆ షూలు కూడా అక్కడ పెట్టిన షూలు కూడా నీట్గా సర్ఫ్లు అన్నీ వేసి కడిగేసి అసలు ఇంకా వేరే లెవెల్లో పరిగెత్తేసాం. అసలు అది మాకు తెలిసిపోయింది ఆ వైబ్. కూర్చుని ఏదోలాగా ఉంది. సాయంత్రం 6 o'clock 7:30కి వెళ్ళాం. వెళ్ళి ఒక 45 minutesలో మాకు తెలిసిపోయింది ఇక్కడ ఏదో
ఉంది, ఒక రూమ్ అయితే గబ్బు కొడుతుంది. అంటే పెద్ద హాల్ లాగే ఉంది, బట్ ఇట్ వాస్ స్మెల్లింగ్ సో బ్యాడ్, బట్ క్లీన్గా ఉంది. రూమ్ చాలా క్లీన్ గా ఉంది. చూస్తే అబ్బా గోల్ఫ్ ఆడదాం, లైక్ లేకపోతే టేబుల్ టెన్నిస్ ఆడదాం, బిలియర్డ్స్ టేబుల్స్ అన్నీ ఉంది, బట్ ఇట్ వాస్ థింకింగ్ సో బ్యాడ్. ఏంట్రా నువ్వు చూస్తే అసలు రివ్యూస్ అన్ని చూసి చదివితే ఓ దిస్ హౌస్ హ్యాస్ సమ్ యాక్టివిటీ, బెటర్ డోంట్ స్టే ఇన్ దిస్ ప్లేస్, ఇట్స్ గుడ్ అని వెళ్ళిపోండి అని చెప్పారు. అలా సో ఫిజికల్ గా మనకి కనిపించేదే కాకుండా కనిపించనిటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ రహస్యాల్లో ఒకటే మనం February 28th థియేటర్స్ లో చూడబోతున్నాము. డెఫినెట్గా నేను అదే నేను బట్ ఇలాంటి భూత సినిమాలు కానీ హార్డ్ డిస్క్ పెట్టుకుంటాను నీట్గా దాన్ని నిమ్మకాయని పెట్టి కుంకుమని రాసి హార్డ్ డిస్క్ పెట్టుకుంటాను. దీనికి అది అది దగ్గరే చేర్చాం, మిగతా సినిమాలు దాంట్లో పెట్టాము. అవును అంటే హిందీ భూత్ అన్నారు కదా మీరు, భూత సినిమాలో. అవును తెలుగులో దయ్యం, దయ్యాల సినిమాలా? భూత సినిమా, భూత సినిమా భూతమా? ఓ భూతం అంటే తమిళ్లో దయ్యం అన్నారు. లేదు ఇది వైరల్ అవుతుంది. దయ్యాలు ఇలాంటి దయ్యం. ఇప్పుడు నేను బికాస్ 4 కాంచనాలు చేశాను. అవును. సో నాకు ఆ బాధ నాకు తెలుసు. సడన్ గా ఒక నిమ్మగా వస్తుంది, వెనకాల లారెన్స్ మాస్టర్ కూడా వస్తుంది. ఆ తర్వాత I did 4 Kanchana, sir. Oh, next one. Oh, then shooting going on. Fantastic, sir. Lovely series. ఆది గారు మీరు ఈ షూటింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఆ హ్యాంగ్ ఓవర్ ఏమైనా క్యారీ అయ్యి నిక్కీ గారి మీద ఎఫెక్ట్ చూపించేదా? లేదండి, మన ప్రెస్ మీట్ లో క్వశ్చన్ అడిగారు, ప్రెస్ వాళ్ళకి దండం బలి అడిగారు క్వశ్చన్. ఏమడిగారు? పడిన ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అంటే పెళ్లికి ముందు ఈరం అనే ఒక సినిమా, ఒక హారర్ ఫిల్మ్, వైశాలి అనే ఒక హారర్ ఫిల్మ్ చేశారు. పెళ్లికి తర్వాత శబ్దం అనే ఒక హారర్ ఫిల్మ్ చేస్తున్నారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటండి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. నేను ఇందాక చెప్పాను కదండి, స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక నమ్మకం కలిగిందని చెప్పి దాన్ని మైండ్లో పెట్టుకొని పెళ్లికి ముందు దెయ్యాల మీద నమ్మకం లేదు సార్, పెళ్లి తర్వాత నమ్మకం స్టార్ట్ చేశాను, కానీ అది ఇంకోలాగే వెళ్ళి అది మీమ్ కంటెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దెయ్యానా మంచి ఎక్స్పీరియన్స్. కాదండి, అది మీమ్ కంటెంట్ అయ్యింది అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ మొత్తానికి మనసులో మాట చెప్పేశారు కదా మీరు. ఇలాగా అంతే అందరు హస్బెండ్స్ ఇలాగే చెప్పేసి అయ్యో నేను అనుకోలేదండి అని చెప్పేస్తూ ఉంటారు. చిచి కాదండి, సినిమా గురించి చెప్పాను. జస్ట్ మ్యారీడ్ ప్లీజ్. Yes, just 2.5 years back married అంతే, that's all. ఇంకా జస్ట్ మ్యారీడ్ ఫీల్ లో ఉన్నావా? ఇప్పుడే విష్ చేశాను అన్న ఆవిడ. ఓ అవునా? అవును అంటే పెళ్లి తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. సో కానీ ఒక్కటైతే గ్యారంటీ అండి, మాకు ఈ సినిమాలో మీరెంత భయపెట్టినా ఈయన ఉన్నాడు కదా కింగ్స్లీ గారు, కాబట్టి మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. వాట్ యు సే? డెఫినెట్లీ. బట్ ఈయన కూడా భయపడ్డాడు సినిమాలో. అబ్డియా ఈయన భయపడాలి కదా. అబ్డియా సార్ డైలాగ్ ఉంటుంది కదా, అప్పలపోతానే అప్పలపోతానే అప్పలపోతానే. అది తెలుగులో ఏంటి అనేది మనం 28వ తారీఖున చూద్దాము. తమిళ్లో చెప్పారు ఇప్పుడు డైలాగ్. సార్ మీ క్యారెక్టర్ ఏంటి సార్ ఇందులో? క్యారెక్టర్ అసిస్టెంట్, పారానార్మల్ యాక్టివిటీకి అసిస్టెంట్. ఓకే, మీరు చేసేటువంటి కొన్ని సౌండ్లే పారానార్మల్ యాక్టివిటీలా ఉంటాయి. ఈయన చాలా సినిమాల్లో కొన్ని సౌండ్స్ చేస్తారు కదా, బిఫోర్ డైలాగ్ ఆఫ్టర్ డైలాగ్. సరే సార్ ఒకసారి ఆ సౌండ్ చేయండి. అప్పలపోతానే అప్పలపోతానే అప్పలపోతానే. ఇదే కాకుండా when you shout also you give a shriek sometimes in some of the films, that is also little like paranormal activity only. Oh okay. So it is going to be humorous and at the same time you are going to be scared also. No భయం లేదా మీకు? సార్ మీకు దయ్యాలంటే భయమా లేకపోతే దయ్యాలకు మీరంటే భయమా? దయ్యాల మీనింగ్ உங்களுக்கு பேய்னா பயமா இல்ல பேய்க்கு நீங்கனா பயமா? பேய்க்கு நம்மளంత பார்த்தா భయపడవు. అప్ప నీకు పాత్రకి అయితే మీరు చూసారన్నమాట దయ్యాల్ని. ఏం మాట్లాడాయి ఏంటి దయ్యాలు మీతో? హాయ్ హౌ ఆర్ యు? వాట్స్ అప్ వాట్ ఆర్ యు డూయింగ్? ఓకే, లేడీ దయ్యాలా జెంట్స్ దయ్యాలా? நம்ம లేడీ தான் பார்க்க முடியும், ஜென்ஸ் பார்த்தா. మీరు చూసినటువంటి దయ్యాలు వైట్ సారీ కట్టుకునే ఉన్నాయా సినిమాల్లో లాగా, క్యాండిల్ పట్టుకొని అలాగే ఉన్నాయా? నేను అప్పుడే ఏరుకా ఈయన చూస్తుంటే నన్ను చూసి దయ్యం అనుకునేలాగా. ఓకే, సో లైలా టెల్ us about your character. మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్ గురించి చెప్పండి. My character is
the Surprise. suspense. கூட இல்ல பாருங்க Pivotal role. இல்ல அவங்க போட்டோ இல்ல இருக்காது That's அவங்க not அந்த me. லைன்ல No, வருவாங்க that's not you, that's not you. Yeah. That's a statue. Yeah, no, not that, behind that. Because we hides because of the getup. Small getup is that we have So made a changeover. I have a different look in the film. Okay. Therefore, I am not in the publicity. That is, she also plays an important role. Both Simran as well as Laila both equally has played an important role. Okay. That is the thing. లైలా గారు మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించబోతున్నారు. తెలుగు ఆడియన్స్ తో your connect that you wanted to just reconnect to Telugu audience. Yes, I do. Always. You have done so many Telugu movies and hit I've films. done lots of Telugu films, and lots of my Tamil films have been dubbed into Telugu as well. And currently actually doing another Telugu also. ఓకే. Yeah. సో ఇప్పుడు ఎక్కువగా మీరు రివీల్ చేయకూడదు అంటారా? మరి పబ్లిసిటీ ప్రమోషన్స్లో మీరు కూర్చున్నప్పుడు నేను ఎలా మాట్లాడాలి మీతో? యు ఆర్ నాట్ సపోజ్ టు రివీల్ మచ్. I am not supposed to reveal much, but I am allowed to say that I have done my dubbing in Telugu and Tamil. అవునా? Yes, first time in Telugu. అంటే మీరు అప్పుడు తెలుగు హీరోయిన్ గా చేస్తున్నప్పుడు కూడా మీరు డబ్ చేయలేదు కదా? యు డిడ్ంట్ డబ్. No. ఓకే. That's interesting. But this is the first time I've dubbed my Telugu and Tamil, so looking forward to that. Okay. Audience reaction to my character, and of course I believe Tamil avanga da dubbing believe Taman sir. Yes. See, selfly got interested because for Tamil I fixed out that Laila voice will be better for the Tamil version. Okay. And later it looks very nice, and after that he wantedly came forward and just did it for Telugu. Okay. That is the thing. సో తెలుగు తమిళ రెండు రెండిట్లోనూ. అవును, తమన్ గారు ఇప్పుడు యాక్ట్ కూడా చేస్తున్నారు కదా, ఆయన ఇందులో కాస్ట్ చేశారా ఏమైనా ఒక సస్పెన్స్ రోల్? Next movie I plan to cast. Now only I saw it. Okay. అది పరాకాస్ట్. దాన్ని అన్ని అడగదు. వీడు చేసి ఇంకో పరా பார்த்துட்டு எல்லாம் போட பாஸ் எல்லாரும் ஷாக்கிங். எவ்ரி ஒன் இஸ் ஆஸ்கிங் மீ, calling me. I think Taman has started acting, no? They will be asking everyone asking me. So only I got an idea. No, the director came with a extraordinary script. First he said, "Sir, you have 3 heroines." But now tell me. So he said you have 3 heroines. One is Jonita Gandhi. Where is the agreement? Next is Niharika. Second agreement. Third heroine, okay, done, take it. Then you're doing music also. Then I got excited. So చాలా రోజుల తర్వాత ఒక యంగ్ ఫిల్మ్. See, నాకు చాలా హ్యాపీ డేస్ అంటే చాలా ఇష్టం. It's a very happy. I'm back to happy days. Okay. Okay. సో ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇందులో నుంచి? ఆది గారు, మీరు జంప్ స్కేర్స్ మట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, బట్ దీంట్లో వైశాలి లాగే దెల్ బి అ లాట్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్. అది యూజువల్గా ఉండదు హారర్లో. దట్ విల్ నాట్ బి ద ప్రయారిటీ. బట్ వైశాలితో కంపేర్ చేయలేము. అది లవ్ అనే ఒక యాంగిల్ నుంచి వస్తాయి. దీంట్లో సిమ్రన్ గారు, లైలా గారు వీళ్ళందరూ చేసిన క్యారెక్టర్స్, మిగతా క్యారెక్టర్స్ కూడా దాంట్లో ఒక బ్యూటిఫుల్ అయిన కనెక్షన్ మనం రిలేట్ చేసుకోగలుగుతాం ఆడియన్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి విచ్ రిలీజ్ తర్వాత మీరు చూడాలి. వీ కాంట్ రివీల్ మచ్ అబౌట్ ఇట్. వైశాలి కూడా థ్రిల్లరు, ఇది కూడా హారర్ థ్రిల్లరు. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ యు ఫీల్ ఈ రెండిటికి? వరల్డ్ గానే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. అంటే జస్ట్ నిందా చెప్పినట్టు టీమ్ కొలాబరేట్ అయ్యాం చాలా నాళ్ళ తర్వాత. వరల్డ్ గానే కంప్లీట్లీ డిఫరెంట్. మీకు ఆ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డిఫరెంట్. ప్లస్ కథ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ అండి. అండ్ అరివర్ధన్ గారు, అబౌట్ ద డిఓపి, ఈ మొత్తం టెక్స్చర్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బ్రిలియంట్గా ఉందండి. మనం ట్రైలర్ చూసినప్పుడే ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్లారన్న ఫీలింగ్ వస్తుంది. సో వారి గురించి ఏమైనా చెప్తారా? ద డిఓపి. So yeah, Padmanabham. Actually he assisted in Eram for Manoj Paramhamsa. Okay. Later he did one movie Magamuni also, with Arya starring casting, that Santakumar movie. Okay. That for Tamil only music. He did very well. Okay, when he approached me, I just liked that Magamuni movie. So when he came to this project, Saptam, actually already I did Seeram with a bluish tone. When we come to for Saptam,
we planned to because of the horror movie, it should be blue, cool tone. But what thing we can add it now, we decided, and slightly we brought that warm tone also. Okay. So that makes a difference between Vaishali as well as the sub the movie. So all the thing, the entire sequence will be taking in the little bit hill station and fog. According to the haunting movies, the fog will be there, the cool tone, cool mood will be there. Before writing the script itself, I decided that the entire medical college should be in grey stone building. Stone building. So ఇదంతా మెడికల్ కాలేజ్ లో జరుగుతుంది. Yeah, these are the visuals we planned. That is the thing. ఆ కాలేజ్ గురించి దగ్గర 3 నెలలు తిరిగారండి. మిగతా అన్ని చోట్లకి వెళ్ళారు ఇండియాలో. చివరికి బాంబేలో ఫౌండ్ దట్ కాలేజ్. Save it college we shot. ఓకే. అండ్ తమన్ గారు, ఇప్పుడు ఇలాంటి హారర్ సినిమాలు ఒకవేళ మనం భయపడకుండా సినిమా చూడాలి అంటే ఇంట్లో, నేను ఈవిల్ డెడ్ లాంటి సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ చెవులు మూసేస్తాం అనమాట. ఆ సౌండ్ తగ్గిపోయింది అనుకోండి, ద ఫీలింగ్ ఆఫ్ ఆ హారర్ కొంచెం మనకి తగ్గుతుంది. సో దట్ మచ్ ఇంపార్టెన్స్ సౌండ్ హెస్ గాట్ ఇన్ ఎనీ హారర్ ఆర్ థ్రిల్లర్ మూవీ. సో దీంట్లో ఎలాంటి రోల్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది? Arivalagaran horror films are very very story based. So it's not that ఏదో ఒక జంప్ స్కారీస్ లాగా అలా ఉండదు. సో వెరీ మీకు నరేటివ్ పాయింట్ ఉంటుంది. సో మీ షాక్స్ విల్ బి వెరీ స్మూత్ అండ్ సేమ్ టైమ్ వెరీ ఎగ్జైటింగ్. కథలో నుంచి వచ్చేటప్పుడు మీకు యూ విల్ ఎంజాయ్ ఇట్. డిఫరెంట్ ఈజీగా చెప్పేశారు. సో అలా ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ నాట్ లౌడ్ అని చెప్పలేను, బట్ దిస్ ఫిల్మ్ ఇస్ ప్రాపర్లీ డిజైన్, ఒక అట్మాస్లీ డిజైన్. ఎందుకైతే నేను చెప్పాను కదా, వాడి పేరులోనే ఉంది అరియు అని, వాడికి బ్రెయిన్ ఎక్కువ, టూ మచ్ బ్రెయిన్. అరియు అంటే తమిళ్లో సో ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్రెయినీ. సో హీ నోస్ హౌ థింగ్స్ వర్క్. అది తనకి కలిసిన డిఓపి కూడా, డిఓపి ఎన్నో ఫిల్మ్ ఉన్నాడా? ఫస్ట్ ఫిల్మ్. ఓకే. ఐ థింక్ నాకేదో చాలా వీళ్ళిద్దరు కలిసి ఏదో ఒక 5-6 ఫిల్మ్స్ చేసిన ఒక బికాస్ హిస్ విజువల్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో బికాస్ హారర్ ఫిల్మ్స్ తీయడం అనేది చాలా ఈజీ కాదండి. భయపెట్టాల్సింది కానీ, ఒకటి నవ్వించడం కానీ, ఒకటి ఏడ్పించడం కానీ, ఇవన్నీ వెరీ ఇట్స్ నాట్ ఈజీ. ఐ థింక్ అరివ్ మేడ్ అ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్. బాగా చేసుకున్నాడు, స్క్రిప్ట్ నిజంగా చేశాడు. బట్ ఈ టైటిల్ ఒకటే నాకు భయం ఇచ్చింది. So getting a words from me is the first thing. He is the first audience for the movie. Okay. Yeah. If you see the title itself, no, you used to tell, okay, this and all, this short and all, your movie should not have. Either you can keep it in the movie, but not in the trailer. You used to tell. So boldly, you used to tell, and I also take it as a thing. Okay, perfect review. I'll take it from me. That is promotion kaga tolrara illa nijama? Definitely. ಇಲ್ಲ ಪ್ರಮೋಷನ್ ಇಲ್ಲ. because see నేను అరివికి విష్ చేశానంటే I want him to work with big heroes. He's got crazy scripts. So I want him because if I had more power, I will definitely take his scripts to big heroes. లైక్ బిగ్ హీరోస్ అంటే ఆది కదా, ఆది. బట్ ఎప్పుడు తను లోలో ఉన్న వీడే వచ్చాడు, వీడొచ్చి అరే అని బాహుబలి అని చాలా కాదు ఉన్నా కూడా ఐ వాంట్ హిమ్ టు వర్క్ బికాస్ ఒక్క పెద్ద సినిమా చేస్తే దే విల్ నో వాట్ దిస్ గై ఇస్ క్యాపబుల్ ఆఫ్. వెరీ బ్రిలియంట్. సేమ్ టైమ్ ఇతని వల్ల ఏంటంటే టెక్నికల్ టీమ్కి చాలా మంచి పేరు వస్తుంది. ఎడిటర్ విల్ గెట్ హిస్ డ్యూ. సాబు అని ఎడిటర్కి నేషనల్ అవార్డు వచ్చింది. వల్లినం సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆ టెక్నికల్ టీమ్కి ఆ సినిమాలో రావడం అనేది క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఓన్లీ. కరెక్ట్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు బాగా ఎడిట్ చేశారో లేదు. దిస్ గైస్ విజన్ వల్ల ఇప్పుడు నాకు నేషనల్ అవార్డు వచ్చింది అలా వైకుంఠ బ్రహ్మ అంటే మై డైరెక్టర్ ఇస్ సో బ్రిలియంట్. హీ మేడ్ మీ గెట్ దట్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ అంత గొప్ప సినిమా ఇచ్చారు కాబట్టి ఐ గాట్ ది అవార్డ్. సో మనం మ్యూజిక్ చేయడం వేరే, ఆ పాటల్ని రిజెక్ట్ చేసి ఉంటే సో ద హోల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ ఓన్లీ. సో మన డైరెక్టర్కి మంచి పేరు తీసుకెళ్ళి చెప్తాను మన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన డైరెక్టర్కి మనం మంచి పేరు తీసుకెళ్తున్నామా. సో దట్ కమ్స్ త్రూ అవార్డ్స్. సో అరివ్తో దట్ విల్ ఆల్వేస్ హ్యాపెన్ బికాస్ ఈరంతో కూడా ఐ గాట్ ఇప్పుడు కూడా ఆ సౌండ్ ట్రాక్ మీకు చెప్పలేని ఈరం వల్ల నాకు బృందావనం వచ్చింది. Kurise strong now. Still now, every time when the rain comes now, everyone in the FM they will put the song. Kurivipina song also. Kurivipina song also. Kurivipina. Telugu. Yeah, second song. Yeah. అయితే ఈ సినిమాలో లవ్ ట్రాక్ ఉందా ఆది గారు? లవ్ ట్రాక్ ఉందండి, కానీ మీకు నార్మల్గా సినిమాల్లో వచ్చేలా కాకుండా కొంచెం వెరీ సటిల్ ఒక కాన్వర్సేషనల్ లవ్
ఐడియాలజీ బేస్డ్ లవ్. ఓకే, అట్లా ఉంటుంది అనమాట. మనకి డైలాగ్ గా ఫ్లర్ట్ చేయటం అట్లా ఉండదు. ఓకే, అది కూడా స్క్రిప్ట్ లో ఒక బ్లెండ్ అయ్యి ముందుకు వెళ్తుంది. ఇట్ బి యాజ్ వన్ యూనిట్, సెపరేట్ గా లవ్ ట్రాక్ లా కాకుండా. కానీ వైశాలిలో వచ్చే సెపరేట్ లవ్ ట్రాక్ ఉంటుంది. అవును, దీంట్లో వీ డెంట్ హ్యావ్ దట్ స్పేస్ అండి. దాన్ని దాటి చాలా విషయాలు ఈ సినిమాలో కన్వే చేయాల్సిన ఉన్నాయి కాబట్టి వీ డెంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ స్పేస్. అది ఫ్లర్టింగ్ అంతా భూతాలతో. అదే నేను అనుకుంటున్నా, పారానార్మల్ యాక్టివిటీ కదా, ఫ్లర్టింగ్ కూడా భూతాలతో. కంటికి కనిపించిన వాటితోటి అదర్ డైమెన్షన్. ఎవరు చూసి చెప్తున్నావు? కాదు, ఆ చీర మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటి పూలు పెట్టుకొని ఆఫ్ ద రికార్డ్ ఇంత ఇంటెన్స్ గా ఉండేటువంటి ఒక పారానార్మల్ యాక్టివిటీ సినిమా చేస్తున్నారు కాబట్టి ఏమైనా స్పూకీ ఇన్సిడెంట్స్ జరిగాయా? ఎనీథింగ్ దట్ జరుగుతూనే ఉన్నాయండి. ఐ థింక్ సార్ ఏంటంటే షూటింగ్ థర్డ్ డే షూటింగ్ జరుగుతుందండి. ఇదే సీన్ ఒకటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ సీన్ జరుగుతుంది. బాగా చెప్పినట్టు కమ్యూనికేటింగ్ విత్ ద స్పిరిట్స్. ఆ ఒక సీన్ చేస్తున్నాం, సడన్ గా సెట్ లో వచ్చేసి అన్ని లైట్స్ డిమ్ అయ్యి అట్లా. అది జరగదండి, యూజువల్ గా అట్లా జరగదు. అవే డిమ్ అయ్యి వెరీ రేర్. సపోజ్ జనరేటర్ లో పెట్రోల్ లేకపోతే అవుతుంది, డీజిల్ పెట్రోల్ ఉండి అలా అవటం అనేది మాకు వి ఫెల్ట్ లిటిల్ అందరం టక్కుని చూసుకొని అని చెప్పి వదిలేసింది. దాని తర్వాత కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఒక కటర్ స్టాండ్ పట్టడం ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఆ టైంలో అందరం ఒకరిని చూసుకొని సార్ వచ్చేసింది అనుకుంటా, కొంచెం త్వరగా షూట్ చేసుకుని బయలుదేరదాం అని చెప్పి. ఇట్ యూస్ టు హ్యాపెన్ బట్ వీ డోంట్ నో. నా గురించి సినిమా చేస్తున్నప్పుడు నేను వచ్చినప్పుడు వెళ్ళిపోతానంటారు ఏంటి వీళ్ళు అని అనుకోదా? అది హాయ్ చెప్పి నాకు అడవి కరెక్ట్ గా సినిమా షూటింగ్ అన్ని మధ్యలో వచ్చి చెప్పాడు, వచ్చా దిస్ ఫిల్మ్ యాజ్ సిమ్రన్ అన్నాడు. హే ఐటమ్ సాంగ్ ఇరుకా. ఎవరు అడిగారు? మీరేనా? నాకు ఎలా అయినా నేను ఎన్నిసార్లు మా డైరెక్టర్ని కన్విన్స్ చేస్తున్నా. బాలయ్య గారి సినిమాలు చేస్తుంటే రే ఒక్క సాంగ్ పెట్టండి రా సిమ్రన్ గారితో, ఒక్క పాట పెట్టండి రా ఐటమ్ సాంగ్, వేరే లెవెల్ సాంగ్ చేద్దామంటే ఎవరు. సరే ఈ సినిమాలో వచ్చాడు, రే సిమ్రన్ ఐటమ్ సాంగ్ ఇరుకా. బికాస్ జనరల్ నాకు డాన్సర్స్ అంటే చాలా ఇష్టం. ఓవర్ ఇట్ ఇస్ లైక్ సో వాళ్ళకి ఇంకా బెస్ట్గా మ్యూజిక్ ఇచ్చారనిపిస్తుంది. బికాస్ పాటకి కన్ఫామ్గా ఒక న్యాయం జరిగిపోద్ది. కరెక్ట్. సో అలా సరే ఇతని ఏదో ఐటమ్ సాంగ్ ఏదో இருக்கா రే సిమ్రన్ தான் ஐட்டமே படத்துல அவங்களுக்கு சாங் எல்லாம் இல்ல, அவங்க தான் கதையே நவுతున్నారు తుమ్మారని. మనము గేమ్లోకి వెళ్లే ముందు ఈవెన్ నాని గారు కూడా మనకి ఈవెంట్లో వచ్చినప్పుడు సౌండ్తో ఇంత భయపెట్టొచ్చా అని ఆ కాఫీ కప్ గురించి మాట్లాడారు కదా. సో నాని గారు లాంటి ఒక స్టార్ వచ్చి దీన్ని ప్రమోట్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ, లుకింగ్ ఫార్వర్డ్ టు February 28th. ఎనీథింగ్ దట్ యూ వాంటెడ్ టు యాడ్ అబౌట్ ఆ సౌండ్ గురించి భయపెట్టడం? అంటే ఆ పర్టికులర్ సీన్ థియేటర్లో చాలా భయం వేస్తుందండి. చీకటిగా ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ అలోన్ సమ్వేర్ మీకు సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది స్టార్ట్ చేస్తుంది సైకలాజికల్గా. అది ఆ సీన్లో ఆ ఒక ఫీల్ ఆడియన్స్లో తీసుకెళ్లాలని చెప్పి డైరెక్టర్లు డిజైన్ చేశారు. భలే ఉంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. ఐ థింక్ 28th ఇంటర్వల్ మున్నాడి వரும் సార్ అది సెకండ్ హాఫ్. కాఫీ కప్ సెకండ్ హాఫ్. ఓకే ఓకే. సో ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే సౌండ్తో బాగా అనుబంధం ఉండేటువంటి సినిమాకి అండ్ సినిమాతో చాలా ఎక్కువ అనుబంధం ఉండేటువంటి మా ప్రేక్షకులకి హారర్ అంటే చాలా ఎక్కువగా లైక్ చేసేటువంటి ఒక ఎమోషన్కి మేము అందరం వెయిట్ చేస్తున్నాము ఫర్ February 28th ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ ఎస్పెషలీ. ఓకే, సో ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాము. మీ సినిమా అంతా శబ్దం గురించి కాబట్టి మేము కొన్ని పిక్చర్స్ చూపిస్తాము సార్, కొన్ని పిక్చర్స్ చూపిస్తాము. ఆ పిక్చర్ ఏంటి అనేది చెప్పాలి. నేను ಇಲ್ಲ సార్, ఇప్పుడు కింగ్స్లీ గారు మీకు నేను ఈ ఐప్యాడ్ ఇచ్చేస్తాను, యూ విల్ బి హోల్డింగ్ ఇట్. లైలా గారు విల్ tell, she'll give you lot of clues, lot of clues, and all the clues have to come only with sound. You can't say the name. Start Laila garu first. Action. Bat. Yeah, right answer. Perfect. Very good, very good. ఇప్పుడు మనం తమన్ గారికి ఇద్దాము. అండ్ తమన్ గారికి క్లూ ఇవ్వబోతుంది, అలాగే పెట్టుకోండి తమన్ గారు. క్లూ ఇవ్వబోతుంది కింగ్స్లే గారు. Monarch sound. What is the sound that comes when that happens? శబ్దం. ఎన్న శబ్దం వరు? డమాల్. బలూనా? దీనికి ఎందుకు ఇంత కష్టపడ్డావు టైప్ లో? దీనికి ఇంత కష్టపడ్డావు ఎందుకు? ఆది గారు డోంట్ సీ. ఓకే, ఇది మన డైరెక్టర్ గారికి ఇస్తున్నామండి. డైరెక్టర్ గారు ఈజీగా వీటిలో వైఫ్ మై వైఫ్. నో టాకింగ్ సార్, నో టాకింగ్ అబౌట్ ఇట్ అట్ ఆల్.
Sir, just do acting. Acting. Don't do over acting. Snoring. సూపర్. Very nice. అందరు యాక్టర్స్ సూపర్ ఉన్నారు అబ్బా. డైరెక్టర్ గారు కూడా అయ్యో వాడితో ఒక్క క్యాచ్. వాడు పడుకున్నప్పుడు చూడాలి. చూడకండి. ఇది తమన్ గారు. తమన్ గారు. Easy baba. జల్ 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 జల్. అది కొలుసు சொல்லுவாங்க. అది కాదండి, నేను గల్ గల్ అనుకున్నాను కానీ ఇదేంటి జల్ జల్. లైలా అంటే దెయ్యం సినిమా కాబట్టి లేదండి, తెలుగులో గల్లు, తమిళ్లో జల్లు. అదే ఇందాక మీరు బూత్ సినిమా అన్నారు కదా. ఇది అది గారు, అది గారు, అది గారు. 2 3. వావ్, సూపర్ ఈజీ. Too easy. Everything was very easy for you all. easy. Okay. Hey, chey, no hand. Only Metal sound. gate, Only sound. మెటల్ డోరా? Sound. Sir. door. சார் ఇంకొక இன்னொரு வாட்டி பண்ணுங்க சார். சவுண்ட் நல்லா இருக்கு சார், பரவாயில்ல சார். சார் அது என்ன சார், சவுண்ட் மட்டும் பண்ண சொன்னா நீங்க கையும் கூட இப்படியே அது வர மூவ்மெண்ட். యాక్షన్ తోనే ఆయనకి వాయిస్ వస్తుంది. సింక్ అయ్యింది. సార్ వితౌట్ యాక్షన్ பண்ணுங்க సార్ ஒரு வாட்டி. తల తిరిగి చూసారా? నైస్. క్యాచ్. ఓకే. నో వాచింగ్. తమన్ గారు. అది క్యాటేనా? అది అది క్యాటే, అది It's a వైల్డ్ క్యాట్. అవ్వదా? స్నేక్. Somebody is going toilet. అది loose motion, sir. అయ్యో సార్ డైరెక్టర్ సార్. రేయ్, నువ్వే అంత ఇంత నువ్వు నేర్పిస్తున్నావా? సరిపోయింది. లైలా ఇలాంటి సౌండ్ పరిగెత్తుకెళ్ళి టాయిలెట్. ఓడిపోయి టాయిలెట్. అదే మీరు ట్రై చేయండి. No. యాక్షన్ కూడా కண்டுపిడిచலாம். యాక్షన్ అయ్యో Action. ఈజీ యాక్షన్. Easy. Porcupine. No. What is a porcupine doing? అది అంతే కదా. 5 4 3 ట్యాప్. 2 1 టైం అప్. చూసుకోండి మీరే ఒకసారి చూడండి. ప్రెషర్ కుక్కర్. ఒక ప్రెషర్ కుక్కర్ వల్ల లైలా గారికి ఎంత ప్రెషర్ వచ్చిందో. He will not get sound without Cannot action. get sound without action. మీ ఫస్ట్ సినిమా సార్. తమన్ గారు నో యాక్షన్. వాటర్ డ్రాప్స్. ఎల్లాక అన్ని చూపించేశారు ఇలా అని అనేసారు అనమాట. ఇంకోటి దొయ్యిరా, ఇంకోటి దొయ్యి. ఇది చేయండి. హలో నో యాక్షన్. ధమాల్. మీరు పైన చూస్తున్నారు. ధమాల్ పైన చెప్పకుండా ఎలా? ఈయన మాత్రం అనొచ్చా? తండ్రి పై నుంచే కదా వస్తుంది, కింద నుంచి వస్తే అది బ్లండర్. సో శబ్దం టీమ్ కి రకరకాల శబ్దాలు బాగా వచ్చనే విషయం మనకు అర్థమైపోయింది. కానీ శబ్దం మనకి ఎంతగా ఏమంటారు లోపల చొచ్చుకుపోయిందంటే మనకి బాడీ లాంగ్వేజ్ కూడా దాంతో పాటు మూవ్ అయిపోతుంది అనమాట అలాంగ్ విత్ శబ్దం అని మనకి కింగ్స్లీ గారు చూపించారు. ఫోటో ఉందా? ఇంకో ఫోటో లేదు, కానీ ఇప్పుడు మీకు కార్డ్స్ ఇస్తాం. నేను ఇప్పుడు సౌండ్స్ వినిపిస్తాను, డిఫరెంట్ సౌండ్స్. ఆ సౌండ్స్ ఆర్డర్ కరెక్టా కాదా అనేది చెక్ చేయబోతున్నాము. సో ఫస్ట్ సౌండ్ ఏదైతే ఆడియో క్లిప్ ఉందో ఓన్లీ తమన్ గారు, కింగ్స్లీ గారు అంతే. మీరు ముగ్గురు ఆడద్దు, ఓన్లీ 2 of you. ரெடியா? ஃபர்ஸ்ட் ஆடியோ ப்ளே చేస్తున్నాము. சார் நீங்க ஐடென்டிஃபை பண்ணணும், ஃபர்ஸ்ட் என்ன, செகண்ட் என்ன, தேர்ட் என்ன. அதே ஆர்டர்ல நீங்க சொன்னீங்கன்னா you will get more points. Okay, ready? ఓకే డన్. చెప్పండి సార్ కింగ్స్లీ గారు. బెల్ సార్ ఫస్ట్ బెల్. ఓకే. டாக் சவுண்ட். கார் ஹாரன். ஷூஸ் பூட்ஸ். ஓகே. அப்புறம் திரும்ப ஹாரன் தான்.
ఏమో తమన్ గారు మీరేం రాసుకున్నారు? లారీ హారన్ లాస్ట్ దా 5th బస్ హారన్ వచ్చింది. అవును, దాని వల్ల కాలింగ్ బెల్ కరెక్ట్, డాగ్ పార్కింగ్ కరెక్ట్, కార్ హారన్ కరెక్ట్, ఫుట్ స్టెప్స్ కరెక్ట్, ఆ లారీ హారన్, బస్ హారన్ కరెక్ట్. దాని తర్వాత కూడా ఒక సౌండ్ వచ్చింది, ఫోన్ రింగింగ్. పాత ఫోన్ రింగింగ్, అదొక్కటే రింగింగ్ అంటే అలారం. ఓకే, ఐ గివ్ ఇట్ టు యు అండి. ఓకే, గుడ్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. ఆయనే అంతే చెప్పాడు, నాకు ఎందుకు ఇచ్చాడు బొక్కలో అంటే మీ ఇద్దరు వేస్ట్ గా చాలా రాశాను. ఇంకొకసారి ఆయనకి ఇంకొక మరి అసలు ఇప్పుడు ఓకే, తమన్ గారు అండ్ ఆది గారు వాడు బాగా రాస్తాడు. యాక్చువల్గా మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఆదితో ఏమైంది, నా బర్త్డే ఏం చేశాడు, సర్ప్రైజ్ చేస్తా అని చెప్పి అప్పుడే కొత్తగా కట్టారు జిఎన్సిటీ రోడ్ ఫ్లైఓవర్ కట్టి ఫ్లైఓవర్ పైన రమ్మన్నాడు. రాత్రి 12ంటికి ఎవడు లేడు. 12 పైన ఎక్కి చూస్తే వీడందరూ కూర్చి కేక్ కట్టింగ్ ఫ్లైఓవర్ మధ్యలో రాత్రి. వెనకాలే పెట్రోల్ వచ్చింది, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నన్ను బర్త్డేని వదిలేశారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, టీనర్ పోలీస్ స్టేషన్. పొద్దున్న 8 o'clock ఫోన్ చేశారు, బాబు ఎప్పుడే రిలీజ్ అయ్యాం, హ్యాపీ బర్త్డే. ఇన్ని విషయాలు ఈయన గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఆడియో ఇవ్వక తప్పదు. అవును, క్రాకర్స్ పెట్టాడు. క్రాకర్స్ పెట్టి పక్కన ఏదో మినిస్టర్ ఇల్లు ఉందంట, వాళ్ళ నిద్ర మొత్తం డిస్టర్బ్ అయ్యి అరెస్ట్ అవడానికి అది కూడా ఒక కారణం అండి. గుడ్ అరేంజ్మెంట్స్ అండి. ఆ రోజు తర్వాత మీరు 12 o'clock బర్త్డే సెలబ్రేట్ చేయడం మానేశారా? నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేయడం మానేశాను. నెక్స్ట్ ఇయర్ ఇంకో ఫ్లైఓవర్కి వెళ్ళాం. బాగుంది నా ఫ్లైఓవర్. ఓకే, ఇప్పుడు తమన్ గారు, ఆది గారు రెడీ. మీరిద్దరు అయిపోయిన తర్వాత డిస్కస్ చేసుకొని నాకు చెప్పండి. ఓకే ఓకే, రెడీ? మీరు చాలా ఫాస్ట్ గా ప్లే చేస్తున్నారు. ఓకే నాది అంటే ఇది ఒక ఆర్డర్ లో వచ్చే అదే, లేకపోతే మెల్లిగా ప్లే చేస్తే మీరు రాసేసుకుంటారు కదా. ఓకే, డన్. రెడీ, 1 2 3 స్టార్ట్. ఈ శబ్దాలన్నీ ఇంచుమించు మీ సినిమాలో ఉండేవే కదా? ఒకేలాగా ఉన్నాయి కదా, ఇది చాలా ఈజీగా ఉందండి. పర్వాలేదు, బాగానే ఉంది. సరే, మీరిద్దరు డిస్కస్ చేసుకోండి అయితే. అవును అవును, విండ్ బెల్. సరే చూద్దాం, తమన్ గారు మీరు చెప్పండి. ఏంటి ఫస్ట్ థండర్, తర్వాత బ్లండర్, తర్వాత రెయిన్, తర్వాత ఏంటి షోర్ వేవ్స్, సీ వేవ్స్ షోర్ లో. దాని తర్వాత ఏంటి నాకే అర్థం కావట్లేదు ఏంటి రాశాను. డాక్టర్ టాబ్లెట్ లాగా ఉంది, బ్యాట్ సౌండ్, బర్డ్ సౌండ్స్, డాక్టర్ టాబ్లెట్ లాగా ఉంది. డోలో 650 ఉంటుంది, అది అర్థం కాదు మనకి. తర్వాత విండ్, ఆల్ కరెక్ట్. వండర్ఫుల్. వాడు పాయింట్స్ అతను అలానే రాశాడు. అంటే ఇప్పటి వరకు అయితే టీమ్ లో ఇందాక ఒక్కటి లాస్ట్ వన్ వాజ్ అలారం, యూ సెడ్ ఫోన్ రింగ్, బట్ ఓకే. ఆనా అప్పటి పాతీங்கன்னா దే విల్ గెట్ 1 point. 2 అలారం ఇస్ దే కార్ అలారం. లాస్ట్ లో అదే లాస్ట్ లో ఇది హార్న్ కూడా ఫస్ట్ కార్ హార్న్ చెప్పారు, దాని తర్వాత హార్న్ అని చెప్పేసారు. అవును సార్. డైరెక్టర్ గారు రెడీయా సార్? డైరెక్టర్ గారు వాడు సౌండ్ రాకముందే రాస్తాడు. డైరెక్టర్ గారు అండ్ లైలా రెడీ? రెడీ లైలా? రెడీ లైలా? ఆల్వేస్ రెడీ. ఇది అర్థం కాదు. Can you play it? Sir, Babam sir. No sir, Sir, I can't play I got again. it all. Don't worry. You can also do it to us. డిస్టర్బ్ పడాలి. Okay, she wrote everything. I wrote everything, sir. Okay. Fantastic. Ask Laila. Sir, discuss sir. సార్ Babam. Hey, 5th or 4th was superb. You regularly will do that. Farting. That was 5th. Oh, 5th. That's what. శబ్దం సినిమా టీమ్ తో శబ్దం గేమ్ ఆడుతున్నాము. వాడికి కొంచెం పప్పు బంగాళదుంప పెట్టండి, వేరే లెవెల్ సార్. And baby cry.
ఒకసారి కార్లో எழுதிட்டாங்க அதுக்குள்ளே. ఓకే రెడీ. Summa chuma teacher. yes teacher Teacher. yeah First is door. Okay. Door opening. With action. Tarvata water sound. yes Tarvata thunder. okay Then whispering. Then Taman says farting. Taman says what my party you are telling me like it's my party when did you see me farting Laila you can't be this naughty I was very talking high about Ariv's party and last one Special appearance. completely got spoiled after shifting to Bombay eating pav bhaji and chenna இந்த சவுண்ட் நம்ம இது பக்கத்துல பேசவே 2 సంవత్సరాలుగా సినిమా షూటింగ్ చేశాను 1.5 years గా. we have not thought about శబ్దం ఈ శబ్దం గురించి కూడా మాట్లాడని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును. the brilliancy of Sumagar I'm so sorry మీరు ఒకటి రాంగ్ చెప్పారు అదే that is wrong తమన్ గారి పార్టీ. Taman says I am a sound hey come on again you don't say me లేదు మధ్యలో ఒకటి బ్యాట్ వింగ్స్ ఉంది అదొక్కటి మాత్రం మీరు మిస్ చేశారు it's somebody else's fart. Bat Is wings. it? bad wings bad wings Oh, back. సినిమాని దాని గురించి తీసి తప్పుగా రాశాడు ఆయన పాపం ఎప్పుడో డ్రిప్పింగ్ వాటర్ సినిమాని దగ్గర దాని గురించి తీసి నాకు సినిమా ఓవరాల్ సినిమాలో వచ్చిన కరెక్షన్ ఏం తెలుసా బ్యాట్ వచ్చేటప్పుడు కరెక్ట్ గా చేయలేదు అవునా దాన్నే కరెక్ట్ తప్పుగా రాశాడు ఇది వింగ్ సౌండ్. అవును ఏ எனக்கு வந்து నీ గురించి గొప్పగా చెప్పాను రా చాలా మందికి ఇక్కడ wings sound we checked with 5 wings 10 types of wings இது புதுசா இருக்கு எனக்கு டிஃபரெண்டா இருக்கு. ఫైనల్ వింగ్ సౌండ్ ఇస్ గుడ్ సార్. సూపర్. ఈవెన్ మనకి పోస్టర్ లో కూడా ఆది గారి వెనకాల బ్యాట్ వింగ్స్ రెక్కలు. కనిపిస్తాయి కదా రెక్కలు can I hear it once again? నో సార్ ఇట్స్ ఓవర్ No, not for this. I Oh, wrote you only- want to hear? Okay, sir. I wrote God, only you are the- last. He doesn't like to lose. Yeah, not for writing, just I want to hear it. That sounds like thunder. Whispering. Whispering. Taman says. Taman says. Guest appearance. Hey, Babies cry, you forgot. finally. Yeah, baby cry nobody said. Yeah, that's why. Baby crying. See, వీళ్ళకి పాయింట్స్ అయితే because of రాలేదు tasting. Didn't give me the chance. I'm sorry you did not get points. Oh, thank you. Yeah. No, you stopped in farting only. But yeah, After that you మనందరం ఒక శబ్దాలతో ఆగిపోయాం. Okay, thank you so much team. It was fun. Yes. And అలాగే Feb 28th కి వీఆర్ డెఫినెట్లీ వెయిటింగ్. రియల్ లైఫ్ లో అయితే జరగకూడదని మేము అందరం అనుకుంటున్నాం ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీ. ఎనర్జీస్ అన్ని చాలా బాగుండాలి నా చుట్టూతా. ఈ రోజు అయితే ఎనర్జీ చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ February 28th. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే థియేటర్కి వెళ్ళేటువంటి ఆడియన్స్ కి వాట్ డూ యూ వాంట్ టు సే సార్? Definitely it will be more than a movie experience, it will be a theatrical experience. Because Adi Garu and all the artists, either Laila, Lakshman and Simran and Kingsley sir and MS Bhaskar and Abhinay, all of them acted, and overall the movie will be more than a horror movie, and it will be a thrilling experience for you all. Okay, really go and watch it in the theatres. Okay, on sir. February 28th. డెఫినెట్లీ సార్. లైలా గారు మేము తప్పకుండా సినిమా చూస్తామండి. ఆది గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్యూర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే థియేటర్లో మనం కొన్ని సినిమాలు ఆ సౌండ్ తోటి ఆ విజువల్ తోటి చూడాల్సిన కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఇదైతే 100% అలాంటి సినిమానే. టైటిలే శబ్దం. సో అట్మాస్లో వెళ్ళి చూడండి, థియేటర్స్లో వెళ్ళి చూడండి. సినిమా బాగుంటా లేదని చెప్పి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, బట్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఎస్. అండ్ తమన్ గారు మీరు ఏ రేంజ్ లో మమ్మల్ని భయపెట్టబోతున్నారు? స్పీకర్స్ పగిలిపోతాయా ఈసారి కూడా? లేదు అలా అన్ని సినిమాలకి మరీ పగలగొడితే ఇంకా బాగా చేసేస్తారు అంటే వేరే రకంగా. వెరీ లైక్ బట్ శబ్దం ఇస్ లైక్ వెరీ వెరీ లవ్లీ డిజైన్డ్ ఫిల్మ్. ద వే Aravilagan introduced the characters in the film, it played really good. చాలా బాగా చేశారు. ఐ లవ్ ద వే ఇంటర్వల్ అయితే వేరే లెవెల్ హై, అండ్ సెకండ్ హాఫ్ ఆల్ ద రీల్స్ ఆర్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఐ థింక్ ఆది అవుట్ పర్ఫార్మ్ రియలీ వెల్, అండ్ లైలా గారు అండ్ సిమ్రన్ గారు టుక్ ఓవర్ ది సెకండ్ హాఫ్ రియలీ ఇన్ అ బిగ్ వే. ఓకే. అండ్ ఈయన సినిమా మొత్తం ఉన్నారు, బట్ హీ కీప్స్ ద లైటర్ వెయిన్ ఆల్వేస్ ఆన్. ఐ థింక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వర్క్స్ రియల్లీ బిగ్ ఈ సినిమాలో.
శబ్దం విల్ బి డెఫినెట్లీ గుడ్ ఫిల్మ్ అండ్ చాలా రోజుల తర్వాత చాలా అట్మాస్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. ఐ థింక్ ఎన్ సినిమాస్ హ్యావ్ టేకెన్ దట్ థింగ్ అప్ రియలీ స్ట్రాంగ్ బికాస్ ఈ సినిమా అంత అట్మాస్లో చూస్తేనే యూ విల్ గెట్ దట్ ప్రాపర్ 5.1 థియేటర్ కన్నా అట్మాస్ థియేటర్ విల్ గివ్ దమ్ మోర్ excitement. So I think N Cinemas have come forward and మా ప్రొడ్యూసర్ 7G నేను చెప్తాను కదా అరివులకి నేను ఎక్కడ ఉన్నా ఫోన్ రింగ్ అవుతుంది, వాడు మాత్రం 7G ఫోన్ వాడుతున్నాడు, మేమంతా 5G వాడుతున్నాం. వాడు 7G శివ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆయన ఆల్సో ఈ సపోర్టెడ్ అరివ్ రియలీ వెల్ అండ్ ఎన్ సినిమాస్ ఐ థింక్ దే ఆర్ చాలా అట్మాస్ స్క్రీన్స్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. అంటే ఈ సినిమాకి ఇట్ హ్యాస్ టు బి ప్రెజెంటెడ్ దట్ వే. So thank you so much Kingsley garu, Laila garu and everybody and all the best to all of you all and in advance hearty congratulations. Thank you. Thank you. Edo sound ayin malli.